హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాలచక్రం. ఫ్రెండ్స్, మౌనం అంటే శబ్దం లేని స్థితి అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా చూస్తే మౌనం అనేది శూన్యం కాదు, అదొక అపారమైన శక్తి క్షేత్రం. ధ్యానంలో మనం మౌనం వహించినప్పుడు బాహ్య ప్రపంచపు అరుపులు ఆగిపోయి అంతర్గత ప్రపంచపు సన్నని గొంతుకలు వినిపించడం ప్రారంభిస్తాయి. సరిగ్గా అదే సమయంలో ఈ యూనివర్స్ మనతో సంభాషించడానికి మొదలుపెడుతుంది. మనం మాట్లాడే భాషలు, పదాలు వాటితో విశ్వం పదాలను ఉపయోగించదు. విశ్వం యొక్క భాష, స్పందన, వైబ్రేషన్, క్వాంటమ్ ఫిజిక్స్ చెబుతున్నట్లుగా ప్రతీదీ కూడా ఒక శక్తి, ప్రతీదీ కూడా ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం నిరంతరం ఆలోచనలు అనేది చేస్తూ ఉంటాం. ఆందోళనలతో, భయాలతో నిండి ఉన్నప్పుడు మన మెదడు ఒక రకమైన నాయిస్ అనే శబ్దాన్ని సృష్టిస్తుంది, అంతే కదా. ఈ శబ్దం విశ్వం పంపే సున్నితమైన సంకేతాలను మనకు అందకుండా అడ్డుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ధ్యానంలో మౌనాన్ని ఆశ్రయిస్తామో అప్పుడు మనం మెదడు అలలు నెమ్మదిస్తాయి. విశ్వం మనతో నేరుగా మాట్లాడుతుందా అంటే మన చెవిలో మాటలు వినబడవు, కానీ మన అంతరాత్మకు, అనుభవాలకు అర్థమయ్యేలా సంకేతాలను మాత్రం పంపిస్తుంది. ఆ సంభాషణ ప్రధానంగా ఈ క్రింది మార్గాల్లో జరుగుతూ ఉంటుంది. అంటే అంతర్వాణి, ఇంట్యూషన్ సాధారణంగా మన మేధస్సు, అలాగే లాజిక్, గతంతో మనం నేర్చుకున్న విషయాల ఆధారంగానే ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అంతర్వాణి అలా కాదు, అది కాలానికి, తర్కానికి అతీతమైనది. ధ్యానంలో మీరు మౌనంగా ఉన్నప్పుడు ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అకస్మాత్తుగా మెరుపు లాంటి కొన్ని ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి. వీటినే మనం ఇంట్యూషన్ అంటాము. నిజానికి మన మెదడు ఒక రేడియో రిసీవర్ లాంటిదండి. మనసు గందరగోళంగా ఉన్నప్పుడు ఆ సిగ్నల్ సరిగ్గా అందవు, కానీ ధ్యాస స్థితిలో మనసు నిశ్చలమైనప్పుడు విశ్వం పంపే అత్యున్నతమైన సమాచారాన్ని మీ మెదడు నేరుగా రిసీవ్ చేసుకుంటుంది. మీరు ఏదైనా ఒక సమస్యతో సతమతం అవుతూ ఉన్నప్పుడు, లేదా జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు ఆ లాజిక్ అనే మీకు దారి చూపించలేకపోవచ్చు. కానీ ధ్యానంలో ఆ అపారమైన నిశ్శబ్దాన్ని ఆశ్రయించినప్పుడు సముద్రపు లోతుల్లోంచి ముత్యం దొరికినట్లుగా మీ సమస్యకు పరిష్కారం అనేది ఒక అద్భుతమైన ఆలోచన రూపంలో మీ మనసులోకి ప్రవేశిస్తుంది. అది మీ సొంత ఆలోచన అని మీరు అనుకోవచ్చు, కానీ అది మీ అంతరాత్మ ద్వారా విశ్వం అందించిన ఒక డివైన్ గైడెన్స్. అందుకే గొప్ప శాస్త్రవేత్తలు, కళాకారులు మన అద్భుతమైన ఆవిష్కరణ లాజిక్ ద్వారా కాకుండా ఇంట్యూషన్ ద్వారానే పొందుతారు. మీరు విశ్వాన్ని నమ్మి లోపలికి ప్రయాణిస్తే ప్రపంచంలో ఏ పుస్తకమో ఇవ్వని సమాధానాలను మీ అంతర్వాణి మీకు అందిస్తూ ఉంటుంది. మీ అంతర్వాణి నమ్మడం అంటే మిమ్మల్ని నడిపిస్తున్న ఆ విశ్వశక్తిని నమ్మడమే. సంఘటనల సమాలికను కదలిక. ఈ కథ విశ్వంతో మీతో వాడే మాయాజాలం. విశ్వం మనతో మాట్లాడే అత్యంత శక్తివంతమైన, అత్యంత రహస్యమైన మార్గం. అలాగే సంఘటనలు సమకాలీనికతను, దీనిని ప్రసిద్ధ సైకాలజిస్ట్ అనే ఒక సంక్రసిటీ అని పిలుస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా మిత్రమా? మీరు ఒక కొత్త వ్యాపారం మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు అనుకోకుండా టీవీలో దాని గురించి వార్తలు రావడం, ఒక కష్టమైన సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతున్నప్పుడు దారిలో ఎవరో ఇద్దరు వ్యక్తులు మాడుకునే మాట్లాడలను ఆ సమస్యకు పరిష్కారం దొరకడం, లేదంటే ఒక పుస్తకం తీయగానే సరిగ్గా మీకు కావలసిన పేజీయే ప్రత్యక్షం కావడం. మనం వీటిని కేవలం యాదృచ్ఛికం, అంటే కోఇన్సిడెన్స్ అని కొట్టిపారేస్తూ ఉంటాం. కానీ ధ్యాన స్థితిలో ఉన్న సాధకుడికి తెలుసు ఈ అంతనంతమైన విశ్వంలో ఏది కూడా యాదృచ్ఛికం కాదు అని. మీ ఆలోచనల ఫ్రీక్వెన్సీ విశ్వం యొక్క లయతో కలిసినప్పుడు బాహ్య ప్రపంచం మీ అంతరంగాన్ని అద్దం పట్టడం మొదలు పెడుతుంది. మీరు లోపల దేనికోసమైతే పరితపిస్తున్నారో దానికి సంబంధించిన వనరులు విశ్వం మీ కళ్ళ ముందు తీసుకొస్తుంది. ఇవి విశ్వం మీకు పంపే గ్రీన్ సిగ్నల్స్. నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నేను నీ వెంట ఉన్నాను అని విశ్వం మీకు ఇచ్చే భరోసా ఇది. ఒక ధ్యానిగా మీరు చేయాల్సిందల్లా చాలా అప్రమత్తంగా ఉండి ఈ మౌన సంకేతాలను గుర్తించడం. ఎందుకంటే సామాన్యుడికి అవి కేవలం సంఘటనలు, కానీ ఒక ధ్యానికి అవి విశ్వం స్వయంగా పంపిన మార్గదర్శక సందేశాలు. మీరు విశ్వంతో ఎంతగానో మమేకమై మీ జీవితంలో ఇటువంటి అద్భుతాల సంఖ్య అంతగా పెరుగుతుంది. కొన్నిసార్లు ధ్యానంలో మనకు పదాలు అవసరం ఉండదు, నిశ్శబ్దమే ఒక మహాప్రవాహంలో మారుతుంది. ఆ స్థితిలో అకస్మాత్తుగా ఒక గాఢమైన ప్రశాంతత,
అపారమైన ప్రేమ లేదా ఒక తెలియని దైవీక శక్తి మనల్ని కౌగిలించుకున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. కళ్ళ వెంట నీళ్లు తిరగవచ్చు లేదా హృదయం తేలికైపోవచ్చు. గాలిలో తేలుతున్నట్లు అనుభూతి కలగచ్చు. నిజానికి ఇది యూనివర్స్ మనకు పంపే ఒక డివైన్ శక్తి. డివైన్ హగ్ అంటే నేను నీతోనే ఉన్నాను, నీ భారాన్ని నాపై వేయని విశ్వం మనతో జరిపే అంతత్య ఆత్మీయతమైన మౌన సంభాషణ. మన సంభాషణలకు మన భాషకు అందని ఈ భావోద్వేగం మనలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భయాన్ని, ఒంటరితనాన్ని, అలాగే అబద్ధతను, ఆ భద్రత లేకుండా ఉండే భావాన్ని క్షణంలో తుడిచిపెట్టేస్తుంది. ధ్యానం ఈ స్థితికి చేరుకున్నప్పుడు మీలోని అహం కరిగిపోయి విశ్వం అనే అనంత సముద్రంలో మీరు ఒక నీటి చుక్కలా కలిసిపోతారు. ఒక చిన్న బిడ్డ తల్లి ఒడిలో ఉన్నప్పుడు ఎంత సురక్షితంగా భావిస్తాడో ఒక ధ్యాని విశ్వం యొక్క ఒడిలో అంతటి భద్రతను అనుభవిస్తాడు. ఈ ఫీలింగ్సే మీ ఆత్మకు ఇచ్చే అసలైన పోషణ. ఒకసారి ఈ దైవిక ప్రేమను రుచి చూసిన మనసు మరెక్కడ ఆనందం కోసం వెతకదు. అప్పుడు మీరు సమస్యల వైపు చూడటం మానేసి మిమ్మల్ని నడిపిస్తున్న ఆ మహాశక్తి వైపు చూడటం మొదలు పెడతారు. ఎందుకంటే ఆ క్షణంలో మీకు అర్థమవుతుంది, మీరు ఈ విశ్వంలో అనాథ కాదు, మీరు ఈ అనంత విశ్వానికి అత్యంత ప్రియమైన బిడ్డ అని. మౌనంలో యూనివర్స్ అనుసంధానం కావడానికి మెట్లు ధ్యానం అంటే ఏదో మంత్రాలు చెప్పించడం మాత్రమే కాదండి, అది యూనివర్స్ బంధాన్ని ఏర్పాటు చేసుకోవడం. ఈ ప్రక్రియలో మీరు గమనించాల్సిన కొన్ని దశలు కూడా ఉన్నాయి. ఒకటి, అహంకారాన్ని, ఈగోని వదిలిపెట్టడం. మన సంభాషణకు అతిపెద్ద అడ్డంకి మన అహంకారం. నేను, నా సమస్యలు, నా కోరికలు అని మనం ఎప్పుడైతే నిండి ఉంటామో అప్పుడు విశ్వం ఇచ్చే సందేశాలను వినే అవకాశం మనకు ఉండదు. ధ్యానంలో కూర్చున్నప్పుడు నేను అనే భావనను పూర్తిగా వదిలేయాలి. అప్పుడే మీరొక గొడ్డల్లా మారి విశ్వశక్తి మీ ద్వారా ప్రవేశించడం వీలవుతుంది. ఇక 2, సాక్షిభూతంగా ఉండడం. అంటే ధ్యానంలో మీకు అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఆపడానికి ప్రయత్నించకండి. వాటిని ఒక సాక్షిలా, అంటే ఒక పక్కన కూర్చొని సినిమా చూస్తున్నట్లుగా గమనించండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ ఆలోచనల వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఆ నిశ్శబ్దం లోతుల్లో యూనివర్స్ యొక్క స్వరం దాగి ఉంటుంది. ఇక మూడవ ప్రశ్న కంటే ఉనికి ముఖ్యం. చాలామంది ధ్యానంలో కూర్చొని నాకు ఇది కావాలి, అది కావాలి అని కోరుకుంటూ ఉంటారు. ఇది సంభాషణ కాదు, ఇది డిమాండ్. విశ్వం మన కోరికల కంటే మన పరిమాణం కోరుకుంటుంది. కాబట్టి ధ్యానంలో ఏమిటి లేదా ఎందుకు అని అడగడం మానేసి కేవలం నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను నడిపించు అని ఈ యొక్క యూనివర్స్కి అప్పగించేసేయండి. ఆ అప్పగించే స్థితిలోనే అద్భుతమైన సంభాషణ అనేది జరుగుతూ ఉంటుంది. మౌనంలో విశ్వం మనతోనే ఎలా సంభాషిస్తుందో కొన్ని నిజ జీవిత పరిస్థితుల ద్వారా అర్థం చేసుకుందాం. మీరు ఒక పెద్ద వ్యాపారం లేదా వ్యక్తిగత నిర్ణయం తీసుకోవడం అయోమయంలో ఉన్నప్పుడు ధ్యానం చేయండి. ఆ సమయంలో వచ్చే ఆలోచనలను బలవంతంగా మార్చకండి. ఒకవేళ అది సరైనదైతే మీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది. అది తృప్తితే అయితే ఆ శాంతిగా ఉంటుంది. ఇది శరీర భాష ద్వారా విశ్వం ఇచ్చే సంకేతం. ధ్యానం చేసేటప్పుడు ఒక పక్షి అరుపు, గాలి శబ్దం లేదా ఏదైనా చిన్న కీటకం కదలిక మీరు ఒక సంకేతంలా అనిపించవచ్చు. ప్రకృతి యూనివర్స్ యొక్క ప్రతిరూపం. నిశ్శబ్దత స్థితిలో ప్రకృతిలోని ప్రతి కదలిక ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది. కొన్నిసార్లు మనం మన కోరికలను, భయాలను అలాగే విశ్వం చెప్పిన సందేశాలుగా పొరపాటు పడే అవకాశం ఉంది. దీన్ని ఎలా నివారించాలి అంటే విశ్వం ఇచ్చే సందేశం ఎప్పుడూ భయాన్ని కలిగించదు. అది ఎప్పుడూ ప్రశాంతతను, స్పష్టతను మరియు అందరి శ్రేయస్సును కోరుకుంటుంది. ఒక ఆలోచన మిమ్మల్ని ఇతరులకు హాని చేసేలా లేదా మీ అహంకారాన్ని పెంచేలా ఉంటే అది విశ్వం చెప్పేది కాదు, అది మీ మనస్సు సృష్టించే భ్రమ. సమయం ఇవ్వడం. విశ్వం ఇచ్చే సమాధానాలు తక్షణమే కాకపోవచ్చు. ధ్యానం ఒక నిరంతర ప్రక్రియ. మీరు గమనించండి, అలవాటు చేసుకుంటే సమాధానాలు సరైన సమయంలో సరైన మార్గంలో వస్తాయి. ధ్యానంలో మౌనం వహించడం అనేది మనిషికి కేవలం ప్రశాంతత మార్చడమే కాదు, అతన్ని విశ్వంతో ఒక ఏకత్వంలోకి తీసుకెళ్తుంది. మీరు ఎంత ఎక్కువ సమయం మౌనంలో గడుపుతారో అంత స్పష్టంగా జీవితంలోని ప్రతి అంశము లేదా అర్థమవుతూ ఉంటుంది. విశ్వం మీతో నిరంతరం మాట్లాడుతుంది. ధ్యానం అనే మౌనం ద్వారా ఆ తలుపులను తెరుచుకోండి. విశ్వం మీలో ఉంది, మీరు
విశ్వంలో ఉన్నారు. ఈ రహస్యాన్ని గుర్తించిన రోజే మౌనం ఒక అద్భుతమైన సంభాషణగా మారుతుంది. మౌనం అనేది యూనివర్స్ గొంతును గుర్తుంచుకోండి. మౌనంలోనే మీరు మీ నిజమైన ఉనికిని కనుగొంటారు. ఆ నిజమైన ఉనికిలోనే విశ్వం తన అద్భుతమైన జ్ఞానాన్ని మీతో పంచుకుంటుందని గుర్తుంచుకోండి. ఫ్రెండ్స్, మౌనంలో దాగి ఉన్న ఈ విశ్వరహస్యాలు మీకు నచ్చాయి అని ఆశిస్తున్నాను. నచ్చితే మనం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మాత్రమే విశ్వం మన అద్భుతమైన గొంతుకులను మనకు వినిపిస్తుందని తెలుసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు స్ఫూర్తినిచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ప్రతిరోజు చెప్పేలాగే విశ్వానికి మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ప్రతిదాన్ని స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు అన్నీ అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఈ కారు, బంగ్లా, డబ్బు, అవకాశాలు, మంచి సంతోషాలు అన్నీ అందించినందుకు ధన్యవాదాలు విశ్వమా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్.